చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బలరాం సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈనాటి మన డైలీ బైబిల్ డివోషన్స్లో పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 13వ వచనంపై దైవ సందేశాన్ని విందాం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. ఈ సందేశాన్ని వినిపిస్తున్న వారు మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు. సందేశానికి ముందు యేసుక్రీస్తు ప్రభు వారి శిలువశ్రమల గీతాన్ని విందాం. ఎంతో వికారుడాయే
అనుదిన దైవ ధ్యానంకు స్వాగతము. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నానండి. ప్రార్థించుకుందాం. ఆరాధనకు యోగ్యుడా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. గొప్ప రాజా తండ్రి, మరి ఇదిగో నాయన ఈ లెంట్ కాలంలో తండ్రి, మరి మీ వాక్యాన్ని ధ్యానించి మరి దాని ద్వారా తండ్రి మా నడతను సరిదిద్దుకుంటకు మీ కృపను, మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని మీ బంగారు పాదాలను బట్టి బ్రతిమాలి వేడుకొంచున్నాను ప్రభా. ఆమేన్. ప్రియులారా, మరి మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనము చదువుకుందామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరి అంతము వరకు సహించుట, ప్రతి ఒక్కరము మరి జీవితంలో ఏం చేస్తామంటే ఆరంభ శూరత్వము అంటారు కదా. ఏదైనా ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాక అది ఫస్ట్ 2 days చాలా బాగా చేస్తాము, మరి చివరి వరకు వచ్చేసరికి అది నీరు కారిపోతుంది. మరి విశ్వాసము కూడా అంతే అవుతుందండి. చాలాసార్లు ఏం చేస్తామంటే స్టార్టింగ్లో మొత్తం కంప్లీట్గా దేవుని మీద డిపెండ్ అవుతాము. తర్వాత మరి మన యొక్క విశ్వాసం అనేది సన్నగిల్లుతూ ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లోనే ఎదుర్కొని మరి ఆ విశ్వాసంలో మరి ఎవరైతే ఒక రాజు ఉన్నాడో ఆయన గురించి మనము ఈరోజు ధ్యానించుకుందాము. ఆ రాజు కూడా మన వలనే మరి ఆరంభంలో చాలా దేవుని వైపు తిరిగి ఆయనపై ఆధారపడి చివరికి వచ్చేసరికి ఆయన యొక్క విశ్వాసము కానీ దేవుని యందు ఆయనకున్న భయము, భక్తి, శ్రద్ధాశక్తులు తగ్గినాయి. మరి అలాంటి ఆ రాజు యొక్క పరిస్థితి ఎలా జరిగిందో, ఎలా ముగింపబడిందో మనం ఈరోజు ధ్యానించుకుందాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము చదివినట్టయితే మరి ఈ 14వ అధ్యాయం అంతా కూడా రాజైన ఆసా గురించి రాయబడి ఉంటుంది. నేను క్లుప్తంగా మీకు మరి ఈ రాజైన ఆసా గురించి నేను మీకు చెప్తాను. మరి 14వ అధ్యాయము 2వ వచనం చూసినట్టయితే, ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించును. మరి ఈ రాజైన ఆసా ఎవరనగా యూదా దేశాన్ని పరిపాలించిన 3వ రాజు ఈ రాజైన ఆసా. ఈయన యొక్క తండ్రి పేరు అభియా, తల్లి పేరు మయాక. మరి ఈ రాజు చేసిన మంచి పనులు ఏంటంటే దేవతా స్తంభములను మరి పడగొట్టడము, అన్య దేవతల యొక్క విగ్రహాలన్నింటినీ పడవేసి దేవునికి ఇష్టడిగా, యథార్థవంతునిగా, దేవుని దృష్టిలో యథార్థవంతునిగా ఈయన జీవించాడు. ఆయన ఒక ప్రార్థన చేస్తాడు. మరి 14వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్టయితే, ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామంను బట్టి ఈ సైన్యంను ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాతృలను నీపైన జయమొందు నీయకుము అని ప్రార్థింపగా, యెహోవా ఆ కూషీలను ఆసా ఎదుటను యూదా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. మరి ఇక్కడ చూసినట్టయితే ఒక సిచ్యువేషన్ ఏంటి అనగా యుద్ధము. ఇక్కడ యుద్ధము ఎవరి వల్ల వస్తుంది అనగా కూషీయులు మరి ఈ ఆసారాజు మీదికి దండెత్తి వచ్చినప్పుడు ఆసారాజు దేవుణ్ణి మొరపెట్టాడు. ఏమని అంటే, దేవా, నీవు తప్ప నాకు సహాయం చేయగలవాడెవడు? నీవు నరుల ముందు మరి మేము ఎలా ఓడిపోతాము? నీవు నాకు సహాయం చేయాల్సిందే అనేసి ఆసా మరి దేవునికి మొరపెట్టినప్పుడు యెహోవా దేవుడు ఆయన పక్షంలో ఉండి ఎంతో మరి ఏమంటారు 300 రథములు కలిగిన జరాహు రాజు, కూషీయుడైన ఈ జరాహు రాజు మీద ఆసారాజుకి మరి విజయాన్ని అనుగ్రహిస్తాడండి. ఆ సమయంలో అక్కడున్న విలువైన వస్తువులను, పశువులను, గొర్రెలను, ఒంటెలను అన్నిటినీ కూడా మరి ఈ ఆసారాజు కొల్లగొట్టుకొని తన రాజ్యానికి తీసుకొని వస్తాడు. ఆ సమయంలోనే మరి ఓదేదు కుమారుడైన అజర్యా ఆయన ఏం చేస్తాడంటే, ఆయన యొక్క ప్రవక్త అజర్యా వచ్చేసి ఆసాకి చెప్తాడు ఏంటంటే, రాజా, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించి ఆయనని ప్రతి విషయంలో కనుక్కొని నువ్వు ముందుకు సాగుతావో అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి విసర్జించి ఆయనని నిర్లక్ష్యం చేస్తావో దేవుడు నీ నుండి వెళ్ళిపోతాడు అని చెప్తాడు. అప్పుడు ఈ రాజైన ఆసా చాలా భయపడిపోయి ప్రజలందరినీ పిలిపించి, ఇంకా ఏమైనా విగ్రహాలు ఉన్నాయేమో మరి నా దేశంలోని మిగతా విగ్రహాలన్నింటినీ మరి పడదోలగొడతాడు. మరి ఈ తల్లి అయిన మయాక ఒక భయంకరమైన విగ్రహాన్ని తయారు చేసుకుంటుంది. ఆ విగ్రహాన్ని కూడా కూలగొట్టి
తల్లికి ఈ పట్టపురాణి అనే ఒక పదవి నుండి తల్లిని కూడా ఆయన తీసివేస్తాడు. అంత భయము భక్తితో ఈ ఆశ జీవిస్తూ ఉంటాడు. మరి ఒక సమయంలో ఏమవుతుందంటే అలా 35 సంవత్సరాలు మరి ఆశ రాజ్యాన్ని పరిపాలించుండగా 36వ సంవత్సరంలో ఆశ మీదికి మరి ఇంకొక ప్రాబ్లం వస్తుంది. ఆ దేశం మీదకి ఇంకొక రాజు మరి దండయాత్ర చేయడానికి రెడీగా ఉంటాడు. ఆయనే బాయేషా. ఈ బాయేషా రాజు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలీలకు మరియు యూదా రాజ్యానికి మధ్య రాకపోకలు ఆపడానికి రామా వద్ద ప్రాకారములు కడుతుంటాడు. ఈ విషయము రాజైన ఆసాకు తెలుస్తుంది. ఆ టైంలో మరి ఆ సమయంలో ఏం చేస్తాడంటే ఈ ఆసా రాజు మరి సిరియా రాజు దగ్గరికి వెళ్ళి సిరియా రాజుకి ఏం చేస్తాడంటే సిరియా రాజు ఎవరనగా ఈయన శత్రురాజు. ఆ సిరియా రాజును ఆశ్రయించి బంగారము వెండి కొన్ని కానుకలు తీసుకుని వెళ్తాడు. మరి 16వ అధ్యాయము 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 2వ వచనము, యెహోవా మందిరమందును రాజనగరమునందు ఉన్న బొక్కసంలోని వెండి బంగారమును తీసుకొని దమస్కులో నివాసం చేయు సిరియా రాజుగు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది అని చెప్తాడు. దేవుని మందిరంలో ఉన్న మరి ఈ వెండి బంగారాలన్నీ తీసుకెళ్ళి సిరియా రాజుకి ఇచ్చి సంధి కోసం ఇక్కడ ప్రయత్నం చేస్తాడు. ఆ రాజు వెళ్ళి మరి ఈ ఎవరైతే యుద్ధానికి వస్తున్నారో ఆ రాజుతో సంధి చేసుకోవాలన్న ప్రయత్నంలో ఇశ్రాయేల్ మిగతా రాజుల మీదకి ఈయన దండయాత్ర చేస్తాడు. దానికి భయపడిపోయి ఈ రాజైన బాయేషా ఏం చేస్తాడంటే ఏదైతే ఈ రామా ప్రాకారము కడుతున్నాడో ఆ ప్రాకారాన్ని కట్టకుండా ఆయన ఆపివేస్తాడు. ఈ సమయంలో మరి దేవునికి కోపం వస్తుంది. ఏంటనగా ఆశ నన్ను ఆశ్రయించకుండా శత్రురాజైన సిరియా రాజుని మరి ఎందుకు ఈయన ఆశ్రయించాడు? సిరియన్లు ఇశ్రాయేలీలకు శత్రువులు. మరి ఇశ్రాయేలీలను మరి దేవుడు అప్పగించినప్పుడు వారిని చంపకుండా వారి దగ్గరికి వెళ్ళి మరి సహాయాన్ని కోరుకున్నాడు అనేసి దేవునికి చాలా కోపం వస్తుంది. ఆ సమయంలోనే మరి ఒక దీర్ఘదర్శి అయిన హనానీని ఆయన దగ్గరికి పంపించి ఆశతో చెప్పిస్తాడు, నువ్వు చేసేది తప్పు, ఇలా చేయకూడదు అన్నప్పుడు మరి ఈ దీర్ఘదర్శి అయిన హనానీని కూడా ఆశారాజు బంధిస్తాడు. ఆ సమయంలో యెహోవా యొక్క ఉగ్రత మరి ఆశారాజు మీదకి వచ్చేస్తుంది. ఎందుకనగా స్టార్టింగ్లో అంటే మనం మొదల్లో చూసినట్టయితే ఆయన ఎంతో భయం భక్తి కలిగి దేవుని ఆశ్రయించిన వ్యక్తి తిరిగి మనుషుల తట్టు తిరుగుతున్నాడు, శత్రురాజుల తట్టు తిరుగుతున్నాడు. ఆయన యొక్క విశ్వాసము సన్నగిల్లింది. ఆ సమయంలో మరి దేవుడు ఆయనకి ఆశాకి ఏమని శిక్ష విధిస్తాడంటే ఆయన కాళ్ళలో రోగం పుట్టిస్తాడు. ఆ రోగం పుట్టించినప్పుడు కూడా ఆయన దేవుని తట్టు తిరగకుండా వైద్యులను ఆశ్రయిస్తాడు. అప్పుడు దేవుడు మరి మరణకరమైన పడక మీదకి ఆశాన్ని తీసుకువెళ్ళి ఆయనకు 41 సంవత్సరాలకే ఆయనకి మరణాన్ని అనుగ్రహిస్తాడు. మరి ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్టయితే అంతము వరకు సహించువారు ధన్యులు. అంతము వరకు సహించాలి. విశ్వాసంలో అయినా, ప్రేమలో అయినా, నిరీక్షణలో అయినా అంతము వరకు సహించినట్లయితేనే దేవుడు మనకు ఫలితాన్ని అనుగ్రహిస్తాడు. ఈ వాక్యం ద్వారా మరి మనం నేర్చుకోవాల్సింది అంతం వరకు సహించుట. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగా. ఇదిగో దేవు
నమ్ము